Hi guys, welcome back to Education Concepts. So friends, మనకి రీసెంట్గానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్లీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇన్ కేస్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పై ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయి ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే క్లియర్లీ తెలుసుకోవాలి. ఇన్ కేస్ ఈ జాబ్స్ పై ఇంట్రెస్ట్ ఉంది, అప్లై అది చేయాలి లేదా నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేయాలి, అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే డిస్క్రిప్షన్లో మీకు కావాల్సినటువంటి లింక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక మనం ఆలస్యం అయితే చేయకుండా ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్లీ అయితే తెలుసుకుందాం. నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు అదొక చిన్న రిక్వెస్ట్. ఇన్ కేసు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చింది అనిపిస్తే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే వాటికి సంబంధించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ వీలైతే షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇక మన నోటిఫికేషన్ వివరాల్లోకి అయితే వెళ్దాం. వన్స్ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న జాబ్ నోటిఫికేషన్ ఉందో ఇది మనకి ఐఐటి కాన్పూర్ నుంచి రావడం అయితే జరిగింది. అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేయడానికి ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్. ఇక్కడ మీరు వివరాలు అనేవి చూడొచ్చు. అయితే ఈ ఐఐటి కాన్పూర్లో ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న రిక్రూట్మెంట్ల పోస్ట్ అన్నీ కూడా మనకి నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్సే. అయితే నోటిఫికేషన్లు చూసుకుంటే మనకి డిఫరెంట్ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. బట్ ఎప్పుడైనా సరే మనకు ఒక విషయం తెలుసుకోవాలి, మనకి ఎన్ని కేటగిరీల పోస్టులు అయితే ఉన్నా సరే ఏదైతే నోటిఫికేషన్లో యూస్ఫుల్ అయ్యే జాబ్స్ ఉంటాయో వాటి డీటెయిల్స్ తెలుసుకుంటాం కదా. ఆ విధంగా చూస్తే ఈ నోటిఫికేషన్లో మనకి ఒకే ఒక పోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు మనం ఆ పోస్ట్కి సంబంధించిన వివరాలే చెక్ చేయబోతున్నాం. సో ఈ నోటిఫికేషన్లో మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి పోస్ట్ నేమ్ చూసుకుంటే మనకి జూనియర్ అసిస్టెంట్. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. ఒకసారి మనం ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ గురించి మాట్లాడితే టోటల్లీ ఈ నోటిఫికేషన్లో మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 12 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ 7th CPC నామ్స్లో లెవెల్ 3 ప్రకారం పే చేస్తుంది. లెవెల్ 3 ప్రకారం శాలరీ పే చేయడం అంటే బేసిక్ పే 21,700, మ్యాక్సిమం 69,100 రూపాయలు. ఈ బేసిక్ పే అండ్ మ్యాక్సిమం పేస్ గురించి ఒక్కసారి పక్కన పెట్టినట్లయితే ఇన్ కేస్ మీరు ఈ నోటిఫికేషన్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్కే కనుక సెలెక్ట్ అయితే విత్ ఆల్ అలవెన్సెస్ మీకు శాలరీ అనేది 35,000 నుంచి 40,000 మధ్యలో ఇనీషియల్గానే ఈ జాబ్లోకి సెలెక్ట్ అయిన ఇనీషియల్ టైం పీరియడ్లోనే మీకు శాలరీగా రావడం అయితే జరుగుతుంది. ఇక మనం ఇప్పటివరకు తెలుసుకున్న ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయడానికి ఉండవలసినటువంటి ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ జాబ్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంది, అప్లై ఇది చేయాలనుకుంటే మీ ఏజ్ అనేది అంటే అప్లై చేసే క్యాండిడేట్ ఏజ్ అనేది మినిమం 21 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం చూసుకుంటే 30 ఇయర్స్ వరకు అంటే 30 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు. అయితే మ్యాక్సిమం 30 సంవత్సరాలు ఏదైతే ఉందో ఇది మనకి చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీకి క్యాండిడేట్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్కి కేటాయించిన పోస్టులు ఏమన్నా ఉన్నట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వల్ల వాళ్ళు 33 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వల్ల వాళ్ళు 35 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండడం వల్ల వాళ్ళు 40 ఇయర్స్ వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేసాం. అంటే అప్లై చేయడానికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ అవసరం అనే దాని గురించి వచ్చేసాం తెలుసుకోవడానికి. సో ఒకసారి మనం జూనియర్ అసిస్టెంట్ గురించి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే నోటిఫికేషన్ ముందుగా చెప్పినట్టు మీకు 12 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇందులో మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసినటువంటి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. అవి ఒకసారి చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 9 పోస్టులు అయితే కేటాయించారు. ఇంకా రిమైనింగ్ 3 పోస్టులు ఉన్నాయి కదా, అందులో ఒక పోస్ట్ని చూసుకుంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటాయించారు. రిమైనింగ్ 2 పోస్టులు కూడా మనకి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి క్యాండిడేట్స్కి కేటాయించారు. అందులో ఒకటి హీరింగ్ హ్యాండిక్యాప్డ్, ఇంకోటి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగిందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడండి, టోటల్లీ నోటిఫికేషన్లు ఏవైతే మనకి 12 జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయో వాటిని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ అయితే డివైడ్ అయితే చేశారు. ఇక్కడ వివరాలు అనేది క్లియర్లీ చూడొచ్చు. సో ఇక్కడ మీరు వివరాలు క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఐ మీన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. అయితే అంతకన్నా ముందు మీకు నేను ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఎప్పుడైనా సరే మనం ఒక జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకుంటున్నప్పుడు అక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అని మెన్షన్ చేస్తారు. ఇక్కడ కూడా అలాగే మెన్షన్ చేస్తారు, ఎసెన్షియల్ అండ్ డిజైరబుల్. బట్ ఎప్పుడైనా సరే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏదైతే మనం జాబ్కి అప్లై చేసేటప్పుడు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని మెన్షన్ చేస్తారో ఆ క్వాలిఫికేషన్స్ అనేవి అప్లై చేసే క్యాండిడేట్కి ఖచ్చితంగా ఉండాలి. ఇన్ కేస్ ఆ క్వాలిఫికేషన్స్ లేకపోతే ఆ జాబ్కి అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్. ఇన్ కేస్ అప్లై చేసినా సరే మిమ్మల్ని సెలక్షన్లోకి అయితే తీసుకోరు. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అంటారా, ఇవి ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఉన్నా అప్లై చేయొచ్చు, లేకపోయినా అప్లై చేయొచ్చు. సో అందుకోసం వీటి గురించి మనం
పెద్దగా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఐ మీన్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ గురించి. ఇక ఇప్పుడు మనం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడితే, అంటే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఖచ్చితంగా ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీస్ లేదా అర్హతల గురించి మాట్లాడితే మనకి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే మనం డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో కంప్యూటర్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, అంటే కంప్యూటర్ ఆపరేటింగ్ మీద ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. బ్యాచిలర్ డిగ్రీ అంటే ఇక్కడ మళ్ళీ మీకు ఒక డౌట్ వస్తుంది, బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు అప్లై చేయాలా, బీఎస్సీ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు అప్లై చేయాలా, బీకామ్ వాళ్ళు అప్లై చేయాలా, లేదా బీఏ వాళ్ళు అప్లై చేయాలనే డౌట్స్ ఉంటాయి, లేదా బీటెక్ వాళ్ళు అప్లై చేయాలనే డౌట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. కాబట్టి ఇక్కడ మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు, లైక్ బీఏ, బీఎస్సీ, బీకామ్, ఇలా ఎనీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. సో దాని గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక జాబ్ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా ఇక్కడ మనకి వివరాలు మెన్షన్ చేశారు. వివరాలు మెన్షన్ చేయకపోతే మనం అలాగే తెలుసుకోం. వివరాలు మెన్షన్ చేశారు కాబట్టి ఆ వివరాలను చూసుకున్నట్లయితే జాబ్ రెస్పాన్సిబిలిటీలో మనకి సెక్రటరియల్ ప్రాక్టీసెస్ విత్ కంప్యూటర్ అప్లికేషన్స్, diary and dispatch work of incoming and outgoing mail, to handle the estate management, purchases and imports, accounts and audit, hospitality, academic, recruitment, legal, R&D and establishment matters etc. ఇటువంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. సో ఇవైతే మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి తెలుసుకోవాల్సినటువంటి డీటెయిల్స్, అంటే ఎటువంటి ఎలిజిబిలిటీస్ ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక ఇప్పుడు మనం జనరల్ ఇన్స్ట్రక్షన్స్లోకి వచ్చేస్తే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి జనరల్లీ మెన్షన్ చేసింది ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్లో ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ అయితే కంప్లీట్లీ ఆన్లైన్లోనే ఉంటుంది. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆన్లైన్లో అప్లై అయితే చేయడానికి 2025 January 31 ఈవినింగ్ 5 o'clock వరకు అఫీషియల్ వెబ్సైట్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే www.iatk.ac.in ఇన్ఫర్మేషన్ అండ్ రిక్రూట్మెంట్, ఈ వెబ్సైట్కి అయితే మీరు వెళ్ళి లాగిన్ అప్లై అయితే చేసుకోవచ్చు. చెప్పాను కదా ప్రీవియస్లీ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయని. ఈ లింక్ డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి అప్లై చేయడానికి సంబంధించినటువంటి లింక్ అండ్ అప్లై చేయడానికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఆల్సో అప్లై చేసే టైంలో అప్లికేషన్ ఫీజు అనేది మస్ట్ అండ్ షుడ్గా పే చేయాలి. ఆ అప్లికేషన్ ఫీజు వివరాలు అనేది క్లియర్లీ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ చేసుకున్న జాబ్ను చూసుకున్నట్లయితే గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్. ఇప్పుడు మనం ఆ పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజు వివరాలు అనేది చూసుకున్నట్లయితే 700 రూపీస్గా మెన్షన్ చేశారు. అంటే 700 రూపాయలుగా అప్లికేషన్ ఫీజు అనేది మెన్షన్ చేశారు. అయితే 700 రూపాయలు చూసుకున్నట్లయితే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాలి అప్లై చేసే టైంలో. ఇక అప్లై చేసే టైంలో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే ఉంటారో వాళ్ళు 350 రూపాయలు, అంటే 350 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఇక రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండా ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్లీ మెన్షన్ చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేవి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, అవన్నీ మీరు చూడొచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అంటారా, సెలక్షన్ ప్రాసెస్ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేయలేదు. కానీ మనకి సెలక్షన్ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే ఇనీషియల్గా ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందో, అంటే మనకి కంప్యూటర్ అప్లికేషన్స్ అని మెన్షన్ చేశారు కదా, ఆ విధంగా కంప్యూటర్ ఆపరేటింగ్ సంబంధించినటువంటి ఒక స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత చూసుకున్నట్లయితే మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా రీసెంట్లీ ఐఐటి కాన్పూర్ నుంచి రిలీజ్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2025 డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయొచ్చు. వీలైతే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ట్రై అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో నేను ముందుగా చెప్పాను కదా, నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయమని. ఇన్ కేస్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ప్రీవియస్లీ చెప్పినట్టు షేర్ చేయండి. అండ్ ఆల్సో కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకోసం అవైలబుల్గా ఉంటాయి.